ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రపంచంలో ఉన్న వారందరికీ శుభం కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వాక్యాలు చదువుకుందాం. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చూడండి, ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ప్రభు ఎవరంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, అంటే దేవుని స్వరూపి అన్నమాట. అందుకే ఆయన్ని దేవుడుగాను, ప్రభువుగాను, రక్షకుడుగాను ఆయన్ని మనము అంగీకరిస్తున్నాం. ఎందుకంటే దేవుని స్వరూపి అంటే దేవుని వాక్కుగా ఉన్న ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణునిగా శరీరం ధరించుకొని మన మధ్యలోనికి, అంటే కన్యక గర్భాన్ని జన్మించి ఈ లోకంలో మానవునిగా జన్మించారు. అంటే దేవుని మాటే దేవుని కుమారుడిగా పిలువబడ్డారు. అంటే దేవునిలో నుంచి వచ్చిన శక్తి కాబట్టి దేవుని కుమారుడని పిలువబడ్డారు. ఆయన సాక్షాత్తు బలవంతుడైన దేవుడని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. సరే, దేవుడు ఈ లోకములో అనగా దేవుని కుమారుడు ఈ లోకములో మానవునిగా జన్మించినప్పుడు ఆయన కొండ ఎక్కి ఒక మాట చెప్తారు. ఆయన శిశువులు ఆయన వద్దకి వస్తారు. వచ్చినప్పుడు ఆయన ఏమంటారంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే ఇందులో ఆత్మలో ఏముండాలని ప్రభు చెప్పారంటే దీనత్వం కలిగి ఉండాలి. ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉండాలి. అంటే దేవుని ఎడల మన ఆత్మ ఎలా ఉండాలంటే దీనత్వం, అంటే తగ్గింపు. ఆయన ఎంత దీనుడిగా తన్ను తాను తగ్గించుకున్నారంటే శిలువ మరణం పొందినంతగా ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎంత దీనుడిగా వస్త్రాలు చింపారు, వస్త్రాలు తీసివేశారు, పిడిగుద్దులు గుద్దారు, ఆయన కొరడాలతో కొట్టారు. ఆయన అంత దీన మనస్సు కలిగి ఆయన ఎందుకు సహించారంటే మానవులందరూ పాపములకు ప్రాయశ్చిత్తము కలగాలంటే పరిశుద్ధుడైన సర్వోన్నతుడైన దేవుని కుమారుని రక్తము ఈ లోకములో చిందించితేనే తప్ప పాపములకు పరిహారము కలగదు కనుక, పాపములకు ప్రాయశ్చిత్తము కలగదు కనుక, అది పాప పరిహార్థ బలిగా ఆయన అర్పించబడడం తండ్రి దేవుని చిత్తము కనుక ఆయన అంతగా తన్ను తాను తగ్గించుకొని మనందరి కొరకు రక్తాన్ని దారబోసి ప్రాణాన్ని అర్పించారు. కనుక ఆ ప్రభువు మనకి మాదిరి చూపించారు. ఏమనంటే దీనత్వము. ఎంత దీనత్వము ఆయన మనకు చూపించారు అంటే శిలువ మరణం పొందినంత దీనత్వం ఆయన మనకు చూపించారు. మన ఆత్మలో కూడా మనము గర్వం కలిగి ఉండకూడదు. ఎందుకంటే మన స్థాయిని బట్టి మన గర్వము ప్రతి మనిషిలో కూడా ఉంటుంది సుమా. వచ్చేటప్పుడు దాన్ని మనం అణుచుకోవడానికి మనం ప్రయత్నం చేసి దీనత్వం అంటే ఎదుటి మనిషి దగ్గర మనము నాకంటే ఎదుటివారు గొప్పవారు అనే మనస్తత్వం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనకు దీనత్వం అనేది కలుగుతుంది. వారికంటే మనమే అని హెచ్చించుకున్నాం అనుకోండి, అది గర్వానికి దారితీస్తుంది. కాబట్టి మన ఆత్మలో ఎప్పుడు దీనత్వం కలిగి ఉంటే వారిది పరలోక రాజ్యం అని ప్రభు సెలవిచ్చిన మాట సత్యం. ఎందుకంటే
ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. కనుక ఆయన మాట సత్యము కనుక మనము ఆత్మ విషయమై దీనులుగా ఉంటే పరలోక రాజ్యములో మనము ప్రవేశిస్తాం. కాబట్టి ఆ వాక్య ప్రకారంగా మనము వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్య ప్రకారంగా ఆత్మలో దీనత్వం కలిగి ఉండి మనం పరలోక రాజ్యం చేరాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ, ప్రభు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడైను గాక. ప్రపంచంలో ఉన్న వారందరూ సంతోషంగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రభువు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు నామమున. ఆమేన్.